విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం ఎప్పుడు కలుగుతుంది? ఇలాంటి వివరాలు జ్యోతిషాస్త్రపరంగా ఈ వీడియోలో చూద్దాం. సొంత ఇల్లు అనేది జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం. వృశ్చిక రాశి వారికి ఇది ఎప్పుడు లభిస్తుందో తెలుసుకోవడం కోసం మన జాతకంలోని చతుర్థ భావం, లగ్నాధిపతి స్థానం, గృహయోగ కారక గ్రహాల దశలు ఇవన్నీ కూడా గమనించాల్సి ఉంటుంది. మరి వృశ్చిక రాశి స్వామి కుజుడు శక్తివంతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇల్లు కానీ, స్థలం కానీ, భూమి కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి చతుర్థ భావము వృశ్చిక రాశికి కుంభం అవుతుంది. దీనికి అధిపతి శని, కాబట్టి శని అనుకూలంగా ఉండడం వల్ల కూడా ముఖ్యమే వీళ్ళకి. మరి సొంత ఇంటి గృహయోగం ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఇక్కడ లగ్నాధిపతి కుజుడు అవుతున్నాడు. కుజుడు 4వ భావం కానీ, 7వ భావం కానీ, 10వ లేదా 11వ భావాల్లో బలంగా ఉండి శుభగ్రహ దృష్టి పొందినట్టయితే ఇల్లు కొనుగోలు చేసేటువంటి యోగం ఉంటుంది. అలాగే కుజుడు తన ఉచ్చరాశి అంటే మకరంలో లేదా స్వగృహం వృశ్చికంలో కానీ, మేషంలో కానీ ఉంటే ఫలితాలు త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే చతుర్థాధిపతి శని శుభస్థానంలో ఉండి గురువు కానీ, శుక్రుడు కానీ దృష్టి పొందితే భూసంపద, ఇల్లు లభిస్తాయి. అలాగే శని మహాదశ లేదా అంతర్దశలో సొంత గృహం లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గురువు చతుర్థ భావానికి దృష్టి ఇస్తే లేదా లగ్నంలో 9వ భావంలో ఉంటే ఇల్లు కొనుగోలు చాలా సులభంగా చేస్తారు. గురుదశలో స్థిరాస్తి పెరుగుతుంది. అలాగే శుక్రుడిని గమనించినట్టయితే శుక్రుడు సౌఖ్యకారకుడు. చతుర్థ భావంలో సంబంధం కలిగి ఉంటే కనుక విలాసవంతమైనటువంటి గృహం లభిస్తుంది. మరి ఈ గ్రహాల కలయికలు కానీ, యోగాలు కానీ మనం గమనిస్తే తులారాశి వాళ్ళకి కుజ శని అనుకూల సంబంధం ఉంటే, అంటే లగ్నాధిపతి కుజుడు చతుర్థాధిపతి శని మధ్య అనుకూలమైనటువంటి యుతి కానీ, దృష్టి కానీ ఉన్నప్పుడు, ఉదాహరణకు కుజుడు 10వ భావంలో ఉన్నాడు అనుకుంటే శని 4వ భావంలో ఉండి గురు దృష్టి పొందడం. అలాగే గురు దృష్టి కనుక గమనిస్తే 4వ భావం ఇది చతుర్థ భావం పైన గురువు యొక్క 5వ, 7వ లేదా 9వ దృష్టి ఉన్నట్టయితే, అలాగే విపరీత రాజయోగం చూసినట్టయితే 6, 8, 12వ భావాధిపతులు 4వ భావంలో కానీ, లగ్నంలో కానీ శుభగ్రహాలతో కలిసి ఉండడం వలన అకస్మాత్తుగా వాళ్ళు ఇల్లు పొందుతారు. మరి శుక్ర గురు కలయిక, శుక్రుడు గురుడు కలిసి 4వ భవనంలో ఉంటే కనుక దృష్టి ఇస్తే కనుక అందమైనటువంటి గృహము, భూసంపద వాళ్ళకి లభిస్తుంది. మరి ఏ సమయాల్లో మనకి తులారాశి వాళ్ళకి గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అంటే గ్రహదశలు చూడాలి. కుజ మహాదశ కానీ, అంతర్దశ కానీ. మరి ఇక్కడ లగ్నాధిపతి కుజుడు అవుతున్నాడు, బలంగా ఉండి మహాదశ కానీ, అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు, అలాగే 4వ భావాధిపతి శనీశ్వరుడు దశలో భూమి, ఇల్లు, స్థిరాస్తి యోగం ఉంటుంది. అలాగే గురు దశను చూసినట్టయితే శుభ దృష్టి ఉన్నా లేదా 4వ భావం పైన గురు ప్రభావం ఉన్నా, గోచార రీత్యా గురువు 4, 7, 9, 10 భావాల్లో వాళ్ళ గమనం జరుగుతూ ఉన్నా, లేదా శని 4వ భావంలో గమనం చేస్తూ శుభగ్రహ దృష్టి పొందిన, రాహు 4వ భావం గమనం ద్వారా కొన్నిసార్లు హఠాత్తుగా ఇల్లు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ రాహు ద్వారా వస్తున్నప్పుడు అయితే కొంచెం లిటిగేషన్స్ కానీ అలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు కుజుడు లగ్నంలో అలాగే గురువు 4వ భావం పైన దృష్టి ఉంటే 32 ఏళ్ల వయసులో వాళ్ళకి మొదటి ఇల్లు వస్తుంది. అదే శని 11వ భావంలో ఉండి కుజుడు 4వ భావంలో ఉంటే, గురువు లగ్నంలో ఉంటే ఈ దశలో 2 ఇళ్ళు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రాహు 4వ భావంలో గమనం చేస్తూ కుజ దశలో పాత ఇల్లు అమ్మి కొత్తది కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా రకరకాల ఆస్కారాలు ఉంటాయి వాళ్ళకి. మరి కొన్ని పరిహారాలు చేసుకుంటే కనుక తులారాశి వాళ్ళకి చక్కటి గృహయోగం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మంగళ దోషం ఉన్నవాళ్ళు మంగళ గ్రహ శాంతి చేయించుకోవడం, శని అనుకూలత లేనప్పుడు శనివారపు వ్రతము, నల్ల నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టడము, అలాగే గురువు బలహీనతగా ఉన్నప్పుడు పసుపు దానము లేదా పసుపు వృక్షాలని నాటడము, అలాగే రావి మొక్కని నాటడము, శుక్రుడు బలహీనతగా ఉన్నప్పుడు శుక్రవార వ్రతము, గోపూజ చేయడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు వాళ్ళ యోగాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి వాళ్ళకి గృహయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి వృశ్చిక రాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం ప్రధానంగా కుజ, శని, గురు, శుక్ర బలాలపైన ఆధారపడి ఉంటుంది. దశలు, గోచారాలు సరిగ్గా కలిసినప్పుడు మాత్రమే ఇల్లు సాధ్యమవుతుంది. పరిహారాలు చేసి గ్రహ బలాన్ని పెంచుకుంటే వేగంగా మీకు ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శుభం.